వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. సెక్రటేరియట్ వేదికగానే భారీ కుంభకోణం జరిగిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. శనివారం హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ మంత్రి శశిలో జరిగిన స్కామ్ విషయంలో కళ్యాణ్ రాజు ఎపిసోడ్ గత నెల 9న బయటకు వస్తే ఈ నెల 8న కేసు నమోదు చేసి ఆ కేసును సిసిఎస్ కు బదిలీ చేసినట్లు చెబుతున్నారని అన్నారు. కేవలం రఘురామ్ శర్మ దుద్దిల్ల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే ఇంత పెద్ద కుంభకోణాన్ని సాధారణంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది పాత విషయమే, కొత్తది కాదంటూ రఘురామ్ శర్మ ప్రకటన చేశారని, 2 నెలల క్రితం జరిగితే పాతదా అని ప్రశ్నించారు. అయితే రఘురామ్ శర్మ చెప్పిన తేదీలో ఏ ఒక్క ఎఫ్ఐఆర్ లేదని, జూన్ 3న దరఖాస్తు ఇచ్చినా చెబుతున్నారని, కానీ ఆ తేదీన అసలు ఎఫ్ఐఆర్ లేదని ఆయన వివరించారు. మంత్రి పేషి అడ్డాగా కుంభకోణం నడుస్తుందని కళ్యాణ్ రాజు ఇచ్చిన దరఖాస్తులో స్పష్టంగా ఉందన్నారు. ఈ కేసుల నిందితులుగా గుర్తించిన వారికి మంత్రి వాహన పాస్లు ఉన్నాయని, వారంతా ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వెళ్ళి వచ్చేలా వాహనాలను పాస్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా పత్రికలు మంత్రిపై ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కొంతమంది అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఆఫీసులు తెరిచి ఉంటాయని పనిచేస్తారంటూ కీర్తిస్తున్నారని, కానీ అసలు ఆఫీసులు దందాలకు అడ్డాగా మారిపోయాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్లో వివిధ కంపెనీల పేరుతో 4 ఆఫీసులు పెట్టి ఆ ఆఫీసుల వసూళ్లకు సెక్రటేరియట్ వేదికగా నడిపిస్తున్నారనే విషయాన్ని సమాజం గమనించాలన్నారు. అన్న తమ్ముళ్ళు ఆఫీసులు బయటపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. మంత్రులు కొండ సురేఖ, సీతక్క పిఏలపై అనేక ప్రచారాలు చేశారని, కొండ సురేఖ పిఏ ఎవరిపై గన్ పెట్టాడో ఎవరికి తెలియదని, సీతక్క పిఏ ఇసుక కుంభకోణం అంటూ రాద్ధాంతం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఇంత దాడులు జరుగుతున్నా షోకార్డు గొప్పవాడిలా చెలామణి అవుతున్న దుద్దిల శ్రీధర్ మీద ప్రభుత్వానికి, సమాజానికి ఎందుకింత ప్రేమనో చెప్పాలన్నారు. మంత్రి సోదరుడు శ్రీను సైతం అన్ని జిల్లాల్లో అనేక విషయాల్లో ఎంటరై కుంభకోణాలకు పాల్పడుతున్నాడని, ఐటీ కంపెనీ రియల్ ఎస్టేట్ పేరుతో మోసం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గతంలో కలెక్టర్ నీతు ప్రసాద్ భారతి ద్వారా నిరుద్యోగుల మెరిట్ కాస్ట్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చేవారని, కానీ ఈనాడు వారధిని తొలగించి ఓ కంపెనీ ద్వారా ఉద్యోగాలు 5 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. రామగుండం మెడికల్ కాలేజీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తొలగించి అక్కడ ఆన్లైన్ సెక్యూరిటీ మ్యాన్ పవర్ సర్వీసెస్ అనే కంపెనీని ఎంపానల్ చేసి 100 మందికి పైగా 5 లక్షల చొప్పున తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఒక్క కరీంనగర్ కాకుండా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న, సిరిసిల్ల, జగిత్యాలలో పాటు అనేక జిల్లాలలో మంత్రి సోదరుడు బినామీ కంపెనీ పేరుతో మోసం చేస్తున్నాడని అన్నారు. మంత్రి సోదరుడు మంత్రికి వస్తే అక్కడ ఓ మాజీ వార్డు సభ్యులు వసూలకు పాల్పడి ఆ డబ్బుతో అండదండలతో, పూలదండలతో సన్మానాలు చేస్తున్నారని, భారీగా వాహనాలతో కాన్వాయ్లు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. చీకటి వ్యాపారాలు చిన్న చిన్న పత్రికల్లో రావడంతో జిల్లా కలెక్టర్ స్పందించి ఎవరికి లంచాలు ఇవ్వొద్దని ప్రకటన చేశారని ఆయన తెలిపారు. మంత్రి పేషీలో జరిగిన కుంభకోణంపై మంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడం ప్రభుత్వం ఖండించలేదంటే పెద్ద కుంభకోణం జరిగిందని అనుమానించాల్సిన అవసరం ఉందని, వెంటనే ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ వేసి విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే సమాజంలో 4వ స్తంభంగా పేరున్న పత్రికలు ఈ వ్యవహారంపై నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు. సమాజానికి అర్థం కావాలి, సమాజాన్ని తీర్చిదిద్దడంలో 4 స్తంభాలలో ఒక స్తంభంగా ఉన్నటువంటి మీడియా అర్థం చేసుకోవాలి. దుద్దిల శ్రీధర్ గారి గురించి కొంతమంది చాలా కీర్తిస్తూ ఉంటారు. ఆయన రాత్రి 12 దాకా 1 దాకా ఆఫీస్ తెరిచి ఉంటుంది, పనిచేస్తుంది. అంటే ఏ ఆఫీస్ కూడా రాత్రి 9 తర్వాత తెరిచి ఉండదు. దుద్దిల శ్రీధర్ గారి ఆఫీసే తెరిచి ఉంటా ఉన్నది. ఎందుకంటే కారణం, ఆ ఆఫీసులో రాత్రి ఈ దందాలకు అడ్డగా మారిపోయింది అనేది ఇవాళ బయటకు వచ్చింది. ఇప్పటికైనా ఈ సమాజం అర్థం చేసుకోవాలి. 4 ఆఫీసులు బయటపెట్టి ఆ ఆఫీసుల వసూళ్లను ఈ సెక్రటరేట్ వేదికగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణం ఇప్పటికైనా గమనించాలని ఈ సమాజాన్ని కోరుతూ, కళ్యాణ్ రాజు గారి ఎపిసోడు 12వ తారీఖు 9 నెలల్లో బయటికి వస్తే ఆయన దరఖాస్తు మీద 8వ తారీఖు 10వ నెలలో
కేసు అయినాక అది కేసు చేసి కళ్యాణ్ రాజు గారి కేసును సిసిఎస్కు బదలాయించిన తర్వాత రఘురామ్ గారి స్టేట్మెంట్ వస్తుంది. రఘురామ్ గారు దుద్దిల్ల శ్రీధర్ గారి సామాజిక వర్గం, మొత్తం వాళ్ళ సామాజిక వర్గం ఏ విధంగా కుంభకోణాలు చేస్తూ ఉన్నారో మేము అందుకే దుద్దిల్ల శ్రీధర్ గారి గురించి పదే పదే చెప్తా ఉన్నాను. ఆయన ఎర్రగా స్మార్ట్గా కనబడ్డంత మాత్రాన గొప్పవాడిగా మీరు చూయించకండి, ఐస్ గడ్డతో చంపేస్తాడని పదే పదే చెప్పడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈ కేసు సిసిఎస్కు బదలాయించిన తర్వాత మంత్రి గారు మరి చెప్పినరా, ఏదో ఒకటి చెప్పవా విషయం అన్నడా? ఆయన ఏం చెప్తున్నాడు, అది పాత విషయమే, అది కొత్త ఏం కాదు. పాత విషయం అంటే పాత ప్రభుత్వం విషయమా? పాత విషయం అంటే 2 నెలల కింద 3 నెలల కింద జరిగింది పాత విషయం అయిపోతుందా? దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? మంత్రి గారు ఓఎస్డి గారు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇది జూన్ 3వ తారీఖు నాడే ఎఫ్ఐఆర్ అయింది అన్నాడు. నా దగ్గర ఒక 5-6 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, డేట్లతో సహా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. దీనిలో రఘురామ్ శర్మ గారు చెప్పినటువంటి డేట్లో ఏ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు. జూన్ 3వ తారీఖు నాడు నేను దరఖాస్తు ఇచ్చిన అన్నాడు. ఆయన ఇచ్చినటువంటి దరఖాస్తు మీద ఏ ఒక్క రోజు కూడా ఎఫ్ఐఆర్ లేదు. అంటే ఏదో ఒకటి చెప్పి బుకాయించి దీన్ని ముందుకు నడిపేయాలని, దీన్ని ఏది అంటే దీంట్లో ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కళ్యాణ్ రాజు గారు ఇచ్చినటువంటి దరఖాస్తులోనే ఉంది, ఇది మంత్రి గారి పేసి అడ్డాగా నడుస్తున్నటువంటి కుంభకోణం అని ఆయన దరఖాస్తులో రాసిండు. ఆయన ఇచ్చినటువంటి కాంప్లైంట్లో ఉంది. ఎందుకు ఎవరైతే ఇవాళ 6-7 ముద్దాయిలుగా ఉన్నారో వాళ్లకు మంత్రి పేసీ నుంచి కార్లకు పాసులు ఉన్నాయి, వాళ్ళని ఎవరు ఆపరు. ఈ కళ్యాణ్ రాజు కూడా పాసులు ఉన్నాయి, వెహికల్ పాసులు. వీళ్ళు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వీళ్ళు ఎవరిని ఆపరు వీళ్ళని.